ధాన్యాలు పొందుతున్నారు. ఇప్పుడే ఎన్ఈఆర్ గారు చెప్పారు ఈ విషయాలు. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద 68 లక్షల మంది వీధి వ్యాపారాలు, అంటే ఎటువంటి హామీ లేకుండా ఎవరైనా ఇవ్వాలి అంటే రుణాలు హామీ ఇస్తారు. ముద్రా యోజన కింద 52.5 కోట్ల చిన్న చిన్న వ్యాపారస్తులకి అంటే 52.5 కోట్లు ఇస్తున్నారు. వెనుకబడిన వర్గాలకి జాతీయ మిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించడం కూడా జరిగింది. ఇప్పుడే ఆ విషయాలన్నీ కూడా చెప్పారు. కేంద్రం నుంచి ₹1 పంపిస్తే 15 పైసలే వచ్చేటప్పట్లో ఇవాళ ట్రాన్స్పరెన్సీ, జవాబుదారీతనం, పారదర్శకత అన్నది ఏ విధంగా వచ్చింది అన్నది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని వచ్చింది. అక్కడ క్లిక్ చేస్తే అక్కడ రూపాయి వేస్తే కిందకి రూపాయి వచ్చేస్తుంది, ఎక్కడ కూడా దానిలో తగ్గదు. సో పేద మరియు అణగారిన వర్గాల ప్రజల ఖాతాల్లోకి నేరుగా 44 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడే చెప్పారు. స్వచ్ఛ భారత్ పథకం కింద 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు, అంటే స్వచ్ఛత అనేది ఇంతకు ముందు తెలియదు, ఇప్పుడు అది ఒక మహిళ యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ఒక అతి పెద్ద సంస్కరణ. అంటే బహిర్భూమికి వెళ్ళే ఒక అమానవీయమైన ఆచరణ నుంచి దాన్ని ఇప్పుడు మనము ఒక ఆత్మ గౌరవంతో బతుకుతున్నాం. 15 కోట్ల ఇళ్లకు కుళాయి కనెక్షన్స్, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి. అందులో ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఇళ్ళు 24 లక్షల ఇళ్ళు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడే మనం చెప్పుకున్నాం పార్వతీపురంలో ఎన్ని ఇళ్ళు అని చెప్పి 30,000 ఇళ్ళు. రైతు సంక్షేమం, మరి రైతుల కోసం ఏం చేశారు? 2013-14 బడ్జెట్ కంటే 25-26 అంటే ఈ 11 ఏళ్లలో కిసాన్ అంటే రైతుల కోసం కేటాయించిన బడ్జెట్ 5 రెట్లు పెరిగింది. పిఎం కిసాన్ పథకం కింద రైతులకి 3.7 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. మీకు తెలుసు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 6,000 ప్రతి ఏడాది మనకి డైరెక్ట్ గా వాళ్ళకి వచ్చేస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అప్పు పరిమితి 3 లక్షల రూపాయల నుంచి ఇప్పుడు 5 లక్షల రూపాయలకి అతి తక్కువ వడ్డీతో దాదాపు 25 కోట్ల మంది లబ్ధిదారులు. సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇది కూడా కిసాన్ రైతులకు సంబంధించింది. పిఎం ఫసల్ బీమా యోజన కింద 1.75 లక్షల కోట్లకు పైగా నిధుల వితరణ జరుగుతోంది. ఇప్పుడు ఫసల్ బీమా యోజన, ఫసల్ బీమా అన్నది రైతులకి ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని కవర్ చేసుకోవడానికి ఒక బీమా పథకం. కాబట్టి అది రైతుల కోసం, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక బీమా ఉండాలి కదా. అది పిఎం ఫసల్ బీమా యోజన కింద 1.75 లక్షల కోట్లకి పైగా కూడా వాళ్ళకి వితరణ చేయడం జరిగింది. అమృత్ తరం సాధికారత 30 సంవత్సరాల తర్వాత జాతీయ విద్యా విధానం అమలు. టోక్యో ప్యారిస్ ఒలింపిక్స్ ఇటువంటి పారాలింపిక్స్ లో 61 పథకాలు గెలిచింది భారత్. ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఇన్ని పథకాలు గెలిచిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇంకా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కొత్తగా విద్యా సంస్థలు, కొత్తగా 8 కొత్త ఐఐఎంలు, 7 కొత్త ఐఐటీలు, దేశమంతటా కూడా కొత్తగా 490 విశ్వవిద్యాలయాలు. ఎయిమ్స్ సంఖ్య 3 రెట్లు పెరగడంతో ఎయిమ్స్ సంఖ్య 23కి చేరింది. అది సో అందులో ఒకటి ట్రైబల్ యూనివర్సిటీ ఈ జిల్లాకి రావడం అన్నది గర్వకారణం. మొత్తం 2045 వైద్య కళాశాలలు, అందులో 780 అలోపతి కళాశాలలు, డెంటల్, ఆయుష్ అన్ని హాస్పిటల్స్. దానివల్ల ఎంతో మందికి లబ్ధి, డాక్టర్స్ ఉంటారు అండ్ పేషెంట్స్ ని చూడడానికి కూడా ఎక్కువ మంది డాక్టర్స్. పిఎం కౌశల్ వికాస్ యోజన కింద 1.6 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడము, వాళ్ళకి తద్వారా ఉద్యోగ కల్పన చేయడం. చంద్రుడికి దక్షిణ ధ్రువం పైన అడుగు పెట్టిన మొట్టమొదటి దేశం భారతదేశం. చంద్రయాన్. నారీ శక్తికి ఇంకా మీ అందరికీ తెలుసు, అంటే ఇంత ముందు లింగ నిష్పత్తి చాలా తక్కువగా ఉండేది. 1000 మంది మహిళలకి బాలికలు 980-970 ఉండేది. ఇప్పుడు పెరిగింది, 1000కి 1020 మంది ఆడ శిశువులు ఉన్నారు. అంతేకాదు మాతృవందన యోజన కింద దగ్గర దాదాపు 4 కోట్ల మంది గర్భిణీలు మరియు పాలిచ్చే మహిళలకు 18,593 కోట్ల పంపిణీ చేస్తారు. బాలికల పొదుపు సహకరించడానికి 4.2 కోట్ల సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవబడ్డాయి. మరి సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో బేటీ పడావో, దీనివల్లనేమో
నిష్పత్తి బాగా పెరిగింది. రాబోయే రోజులన్నీ కూడా ఆడవాళ్ళకి బాలికలకి అని గ్రహించాలి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆడ శిశువు అంత ముఖ్యం. అవన్నీ కూడా చెప్తారు. అంటే చెప్తారు. ఉజ్వల పథకం ద్వారా 10.33 కోట్ల వంటగదులు పొగరహితంగా మారాయి. మరి ఇప్పుడు ఉజ్వల పథకంలో 11 కోట్ల మందికి 12 కోట్ల మరుగుదొడ్లు, అలాగే 15 కోట్ల జల్ జీవన్ మిషన్ కనెక్షన్స్, 35.38 కోట్ల ముద్రా లోన్ల ద్వారా మహిళా వ్యాపారవేత్తలకి 11.72 లక్షల కోట్ల నిధులు ఇవ్వడం. అంటే దీంట్లో ఉపయోగించుకున్నది 68% మహిళలు. కాబట్టి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూడండి. మహిళలకి 2.75 కోట్ల పిఎం ఆవాస్ యోజన, అందులో గ్రామీణ ఇళ్ల కేటాయింపుల్లో 73% మళ్ళీ మహిళా లబ్ధిదారులకే. 90 లక్షల స్వయం సహాయక బృందాల్లోకి దాదాపు 10 కోట్ల మంది మహిళలు చేరారు. అన్ని స్థాయిల్లో మహిళా నాయకత్వాన్ని బలపరుస్తూ లోక్సభ చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ మహిళలకు. మధ్యతరగతి ప్రజలకు జీవన సౌలభ్యం. నూతన ట్యాక్స్ విధానంలో క్రింద 12.75 లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను మినహాయింపు. అది కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. అది కూడా చాలా చాలా బెనిఫిట్. ఎందుకంటే 12,75,000 వరకు ₹1 కూడా ఆదాయ పన్ను లేదు. కేవలం 22 నెలల్లో దేశంలోని 99.6% జిల్లాల్లో 5G సేవలు ప్రారంభం. అంటే ఆల్మోస్ట్ 100% 5G నెట్ యూజ్ చేసుకుంటారు. ఇంకా 0.4%, అంటే అది కూడా తొందరలో 100% టిక్ చేస్తాం మనం టార్గెట్. 46 కోట్ల మంది ప్రజలు మరియు 6.5 కోట్ల వ్యాపారాలు యూపీఐ సేవలు ఉపయోగిస్తున్నారు. ఈ యూపీఐ ద్వారా ఇప్పుడే చెప్పుకున్నాం మనం లావాదేవీలు 24 లక్షల కోట్ల విలువ గల లావాదేవీలు యూపీఐ ద్వారా. ఉడాన్ పథకంలో భాగంగా 1.50 కోట్లకు పైగా ప్రజలు సరసమైన ధరలకి విమానయానం. ఇవాళ చూస్తున్నాం మనం ఫ్లైట్స్ ఎక్కడికి ఎక్కినా సాధారణ మనుషులు కూడా మనం ఫ్లైట్ టికెట్స్ తీసుకుని ప్రయాణం చేయడం చూస్తున్నాం. అంటే ఎంత అందుబాటులోకి వచ్చాయి అని చెప్పి ఈ ఉడాన్ పథకంలో ఇంకా అందుబాటులోకి వచ్చారు. అందరికీ సరసమైన సులభమైన ఆరోగ్య సేవలు. 77 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాల సృష్టి. అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ అంటే ఇప్పుడే చెప్పారు, బీమా 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా. అందులోనూ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. వాళ్ళకి వెంటనే ఆ కార్డ్ కూడా వచ్చేస్తుంది ఉచితంగా కూడా. ఆయుష్మాన్ భారత్ కింద 9 కోట్లకు పైగా ఆసుపత్రి ప్రవేశాలకు గాను 1.3 లక్షల కోట్ల రూపాయల ఉచిత వైద్యం. వైద్య సేవల్లో నిజంగా మేజర్ రిఫార్మ్స్, ఒక అతి పెద్ద సంస్కరణలే మోదీ గారు ఈ 11 సంవత్సరాల్లో తీసుకొచ్చారు అని చెప్పచ్చు. ఆయుష్మాన్ భారత్ వయోబంధన యోజన కింద 58 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ నమోదు చేసుకోగా అందులో 2.67 లక్షల మంది వైద్యానికి 496 కోట్ల ఖర్చు అవ్వడం అదేం చిన్న విషయం కాదు. అంటే ఎంత ఖర్చు పెడుతున్నారో పెద్దల కోసం, ఆరోగ్యం కోసం, ప్రజలకి అని చెప్పి. అంటే సుపరిపాలన అంటే సరైన పాలన అంటే ఏంటి? ప్రజా సేవే సుపరిపాలన అని అనుకున్నారు. కాబట్టి మోదీ గారు పొద్దున లేస్తే ప్రతి రంగంలోనూ, ప్రతి విషయంలోనూ అన్ని వర్గాల వారికి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా ఈ బెనిఫిట్స్ వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు చేస్తున్నారు. మిషన్ ఇంద్రధనుష్, ఇది వ్యాక్సిన్స్, టీకాలు. చిన్న చంటి పిల్లలకి 6.78 కోట్ల మంది తల్లి బిడ్డల రక్షణ కోసం ఉచితంగా ఈ మిషన్ ఇంద్రధనుష్ ద్వారా టీకాలు. దీనివల్ల పెద్ద పెద్ద రోగాల బారిన పడకుండా చిన్నపిల్లలప్పుడే వాళ్ళని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. 16,000 జన్ ఔషధి కేంద్రాల ద్వారా మార్కెట్ ధరల కంటే 50 నుంచి 90% తక్కువ ధరలకే నాణ్యమైన మందుల సరఫరా. అంటే మీరు ఆలోచించండి మిత్రులారా, ఒక మహిళ కడుపుతో ఉన్నప్పటి నుంచి, అంటే అది పోషణ అభియాన్ అంటే సరిగా ఆరోగ్యమైన ఒక పోషణ కలిగిన ఒక ఆహారాన్ని అందించడం నుంచి సీనియర్ సిటిజన్స్ అయ్యి వరకు ప్రతి నిమిషం, ప్రతి అడుగులో, లైఫ్లో ఉన్న ప్రతి టర్నింగ్ పాయింట్లో మోదీ గారు ఒక్కొక్క స్కీమ్ని ప్రవేశపెట్టి ప్రజల
శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం, ఆరోగ్య కోసం ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చారో మనం దీనిలో చూస్తే తెలుస్తుంది. దేశం ప్రధానం, దేశం రక్షణ మరియు విదేశాంగ విధానం. మన నినాదమే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. సో నాది నేను అనుకోవడమే ఆఖరు, ముందు దేశమే ప్రధానం. అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్. సో దీని ద్వారా భారతదేశం ప్రతిస్పందన ఏ విధంగా ఉంది, ప్రపంచం ఎంత భయపడింది, భారతదేశం వెంపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతుంది. దీనికి ఒక విషయం చెప్తాను. మేక్ ఇన్ ఇండియా, టెస్టెడ్ ఇన్ పాకిస్తాన్, వరల్డ్ ట్రస్టెడ్. ఇది నినాదం. అంటే మన దేశంలో జరగడం, పాకిస్తాన్లో టెస్ట్ చేయబడ్డం, అండ్ వరల్డ్ అంతా కూడా ట్రస్ట్ చేసింది, నమ్మింది. సో 2024-25కి ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో, ఇంతకుముందు దిగుమతులు ఎక్కువ ఉండేవి, ఎగుమతులు పెద్ద చేయని దేశంగా ఉన్న మన దేశం ఇప్పుడు 23,622 కోట్లకి చేరుకోవడం. సుడాన్ దేశంలో చిక్కుకున్న 3,000, ఇప్పుడే చెప్పాను, సుడాన్ నుంచి ఆపరేషన్ కావేరీ ద్వారా, ఉక్రెయిన్ నుంచి ఆపరేషన్ గంగా ద్వారా మన పౌరుల్ని ఏ విధంగా భారతీయులు, అక్కడ 300 మందిని 23,000 మందిని భారతీయుల్ని ఎంత సురక్షితంగా మన దేశానికి తీసుకొచ్చాము. ఆర్టికల్ 370-35A రక్తం ఏరులై పారుతుంది అన్నారు. ఈ ఆర్టికల్ తీసేస్తే జమ్మూ కాశ్మీర్, కానీ చాలా సక్సెస్ఫుల్ గా ఎంతో శాంతియుత వాతావరణంలో ఆ 370 అధికరణాన్ని తొలగించి జమ్మూ కాశ్మీర్ని మన భూభాగంలో ఉన్నదాన్ని మన దేశానికి సంబంధించిన భూభాగంలా నిర్ధారణ చేస్తూ ఒక దేశంలో ఒక జెండా, ఒక నినాదం, ఒక ప్రధాని మాత్రమే ఉండాలి అని మనము ఇది తీసేసి చూపించాం. మౌలిక సదుపాయాలు 3.96 లక్షల కిలోమీటర్లు గ్రామీణ రోడ్ల నిర్మాణం, అంటే 99% గ్రామీణ రోడ్ల అనుసంధానం ఏ విధంగా జరిగింది. 14లో 248 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ ఉంది, అప్పుడు అంతే ఉంది. తర్వాత 2025వ సంవత్సరానికి 1013 కిలోమీటర్లకు అది పెరగడం. 400 ప్రపంచ స్థాయి వందే భారత్ రైలు నిర్మాణం లక్ష్యం. అందులో 142 రైళ్లు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, ప్రతి చోట మనం ఇప్పుడు వందే భారత్, అది కూడా అత్యాధునిక సౌకర్యాలతో. ఇంతకుముందు అసలు రైల్వే స్టేషన్ చూస్తేనే ఏదో అమెరికాలో వేరే దేశాల్లో అగ్ర రాజ్యాల్లో చాలా నీట్గా ఉంటుంటా, చాలా బాగుంటాయిట, ఇలా రాగానే డోర్స్ తెరుచుకుపోతాయి అనుకునేవాడు. కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అత్యాధునికంగా మన దేశంలో ఉన్న వందే భారత్ రైళ్లు రావడం. పిఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ 100 లక్షల కోట్లు. గతి శక్తి మాస్టర్ ప్లాన్ అంటే అన్ని శాఖలని సమన్వయం చేయడం. ఇంతకుముందు మనకు తెలుసు, రోడ్డు పక్కన ఫస్ట్ రోడ్ వేసేవాడు శాఖ వచ్చి రోడ్లు వేసేసేది, ఆ తర్వాత మళ్ళీ ఈ కేబుల్స్ వేసేవాడు వచ్చి వేసే రోడ్డు పక్కన తవ్వుకుంటూ కేబుల్ వేసేసేవాడు. అంటే వీళ్ళకి వాళ్ళకి సమన్వయం ఉండేది కాదు. కానీ దానివల్ల ఏంటి, ఎంతో నష్టపోతున్నాం మనం. కాబట్టి ఒక అన్ని శాఖల సమన్వయంతో ముందు వైర్లు వేసి ముందు ఏ పనులు ముందు చేయాలి, తర్వాత ఏ శాఖలు చేయాలి అన్నది ఒక సమన్వయంతో చేయడం వల్ల అటు ఆదా అవుతుంది, ఖర్చు కూడా, అండ్ మన దేశం కూడా చక్కగా నిర్మాణాత్మకంగా ఎదుగుతుంది. ప్రతిష్టాత్మకమైన కట్టడాలు, యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అటల్ టనల్, రోహ్తంగ్ పాస్ దగ్గర. ఇంతకుముందు ఆర్మీ వాళ్ళు ఇటు నుంచి రోహ్తంగ్ పాస్ దాటి అటు వెళ్ళారు, యుద్ధం చేశారు అంటే మధ్యలో ఏదైనా కొండ చర్యలు విరిగి పడితే 6 నెలలు మూసుకుపోయేది. పాపం వాళ్ళు వెనక్కి ముందుకి తిరగడానికి అవకాశం ఉండేది కాదు. ఇన్ని సంవత్సరాలు ఇంత ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అలా చోద్యం చూసినట్టు చూసింది. కానీ దానికి 3,500 కోట్లు వెచ్చించి ఒక అటల్ టన్నల్ అన్నది ఎప్పుడైతే మోదీ గారు దాన్ని నిర్మించారో అత్యాధునికంగా, ఇవాళ ఆర్మీ వాళ్ళు ఎవరైనా సరే మనకు కావాల్సిన సామగ్రి, రక్షణ సామగ్రి, ఏదైనా ఒక యుద్ధానికి కావాల్సిన సామగ్రి కూడా ఆ అటల్ టన్నల్ ద్వారా, బయట వాతావరణం ఏ విధంగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఆ టనల్ ద్వారా మనం అటు నుంచి ఇటు నుంచి అటు రోహ్తంగ్ పాస్ లో అంత ఇబ్బందులు అన్నింటినీ ఎదుర్కొని ఈ టనల్ కట్టడం. తర్వాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, చీనా బ్రిడ్జ్, మనం ఈ వారంలోనే చూసాం. చీనా బ్రిడ్జ్ ఎంత గర్వకారణం అసలు. సో జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారు ద లాంగెస్ట్ అండ్ టాలెస్ట్ చీనా బ్రిడ్జ్. అసలు మనం
ప్రపంచంలో ఒక వింత అన్నది మనం ప్యారిస్లో ఐఫిల్ టవర్ గురించి మనం విన్నాం. కానీ ఐఫిల్ టవర్ ని మించి ఇంకో 16 మీటర్ల ఎత్తు చీనా బ్రిడ్జ్. అది మన దేశంలో ఇంజనీర్స్ ఒక నైపుణ్యం. 110 జల మార్గాలను జాతీయ జల మార్గాలుగా గుర్తించడం. ప్రపంచ ఆర్థిక శక్తి 25-26 సంవత్సరంలో మన జీడిపి 6.8% వేగంతో ప్రపంచంలోనే అతి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం దాని గురించి. 24-25 ఆర్థిక సంవత్సరంలో $38 బిలియన్ విలువ గల విద్యుత్ పరికరాల ఎగుమతులు చేసి 32% వృద్ధి సాధించిన భారత్. సో ఎగుమతులు ఎంత సాధించామో ఈ రిపోర్ట్ లో మనకు తెలుస్తుంది. తర్వాత PLI అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, అంటే మనము ఉత్పత్తికి సంబంధించి ఎంత ఉత్పత్తి చేస్తామో దానికి తగ్గ మనకి ప్రోత్సాహకం ఇవ్వడం. అంటే నువ్వు ఎంత ఉత్పత్తి బాగా చేస్తే నీకు అంత ఎక్కువగా మీకు ప్రోత్సాహం ఇస్తాం. అంటే ఏంటి, ఆ విధంగా చేసిన మూలాలు ఏమవుతుందంటే పెరుగుతుంది. ప్రొడక్షన్ విల్ బి ఇంక్రీజ్డ్. 1.61 లక్షల కోట్లు అంటే 14 లక్షల కోట్ల విలువ ఉత్పత్తులు, 5.31 లక్షల కోట్ల ఎగుమతులు, 11 లక్షల ఉద్యోగాల సృష్టి. ఈశాన్య భారత్ ఒక అభివృద్ధి ఇంజిన్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అది ఏదో మైనార్, ఏదో మిజోరము, సిక్కిం, మణిపూర్, త్రిపుర, ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ చిన్న చిన్నవి. అవి ఏమంది పెద్ద ఎక్కువ మంది వేరే అంటే క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. అది పెద్ద ఎక్కువగా మనకి ఓట్లు రావు అని భారతీయ జనతా పార్టీకి రావు, ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉండే స్టేట్స్ అని చాలా మంది అపోహపడ్డారు. కానీ మోదీ గారు చేస్తున్న అభివృద్ధిని విని అన్ని స్టేట్స్ లోనూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటు శాతం పెరగడం, మోదీ గారు చేస్తున్న వాటికి వాళ్ళు అభినందించడం, పూర్తిగా అక్కడంతా కూడా బీజేపీ ఉండడమే కాదు, ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ ఉత్తర ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల రాజధానులు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ల ద్వారా అనుసంధానం. 16 సంవత్సరాల ఆలస్యం తర్వాత బోగిబీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి. గత 11 సంవత్సరాల్లో 10 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణం చేయడం. జాతీయ వెదురు మిషన్ ప్రారంభం. 75% రిడక్షన్ ఇన్ AFSP ఎఫెక్టెడ్ ఏరియాస్. అంటే సంస్కృతి పరివర్తన. ఇవన్నీ ఏంటంటే మన పురాతనమైన మన స్టాచ్యూస్ అన్ని కూడా మన వేరే దేశాలలో ఉన్నవి 600 వరకు మనము తీసుకొచ్చేసాం. అందులో ఒకటి కాశీ అన్నపూర్ణాదేవి కూడా ఒరిజినల్ విగ్రహం వేరే దేశం వాళ్ళు పట్టుకెళ్ళిపోతే మోదీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ చేశారు. అయోధ్యలో భవ్యమైన రామాలయం నిర్మాణం చేస్తున్నాం. 500 సంవత్సరాల నాటి కళ. ప్రపంచ స్థాయి కాశీ విశ్వనాథ్ కారిడార్. నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అక్కడ, అటువంటిది అక్కడ అందరినీ చక్కగా విశాలంగా మహంకాళ్ లోక్ ప్రాజెక్ట్ అలా ఇదే చెప్పారు. ఇక్కడ 642 పురాతన కళాఖండాన్ని వెనక్కి తీసుకొచ్చారు. అది మన పునర్వైభవం తీసుకురావడం అన్నమాట. 2013 వరకు వెనక్కి తెచ్చినవి 13 తర్వాత సిక్కు యాత్రికుల కోసం కర్తార్పూర్ కారిడార్ కూడా ప్రారంభించడం. సో ఇది మన 11 సంవత్సరాల మోదీ గారి చేసిన సుపరిపాలన గురించి ఒక రిపోర్ట్. మా బాధ్యతగా మా వంతు మేము మీ ముందుకి ఈ విధంగా తీసుకురాగలిగాం. నమస్కారం.